అందరికీ నమస్తే అండి. ఇందాక చేసిన వీడియోలో సరిగ్గా చెప్పలేదనిపించింది సినిమా గురించి. ఎందుకంటే నాకు సినిమా పైన అవగాహన తక్కువ. ఆ యాక్టర్లు ఎవరో, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళు ఏం చేశారని నాకు అంత ఐడియా లేదు. మనోడు తోపు అందులో. ఆ యాక్టర్ల పేర్లు చెప్పడంలో మనోడు తోపు. ఎందుకంటే మనోడు బలవంతంగా తీసుకొచ్చాను ఈ సినిమాకి. బలవంతంగా అన్న నేను కాల్ చేసి అన్న మాట్లాడిన సినిమాకి వెళ్ళమంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు పెద్దగా రివ్యూస్ నాకు తెలియదు అనిండు. నేను సంతు అన్నని బలవంతంగా టికెట్ బుక్ చేసి బలవంతంగా తీసుకెళ్ళా సంతు అన్నని. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్పుకోతాం. సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి ఎక్కడ కూడా ఎండింగ్ వరకు కూడా ఎక్కడ బోర్ కొట్టదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ అయితే బీభత్సం అరాచకం, మామూలు అరాచకం ఒక రేంజ్ లో ఉంటది. మీరు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఆ రేంజ్ ఎంట్రీ ఏ సినిమాలోనూ కూడా జరగలేదు ఇప్పటి వరకు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఎత్తు అయితే, ఆవిడ సలా సినిమాలో ఆవిడ పేరు పేరు శ్రీయారెడ్డి. నిజంగా ఆవిడ డైలాగులు ఉంటాయి. నాకు ఆ కార్ తోలుకుంటా వచ్చి జీప్ తోలుకుంటా వచ్చి గేట్ ను గుద్దుతుంది కదా ఆ సీను. తర్వాత పోలీస్ అధికారికి గన్న పెట్టి నిన్ను గాల్చి చంపేస్తా, ఒక ఎంపీకి ఫోన్ చేస్తా, బెయిల్ తెచ్చుకుంటా, మళ్ళీ బయటకు వస్తా, బయటకు వచ్చి నీతో పాటు వచ్చిన వాళ్ళందరూ చంపేస్తా, మళ్ళీ జైలుకి పోతా, మళ్ళీ ఫోన్ చేస్తా. ఆ సీన్ మాత్రం గూస్ బంప్స్. సినిమా థియేటర్ లో చూడండి. అది మీరు థియేటర్ లో చూస్తేనే బాగుంటది. మామూలుగా ఈ ఫోన్లలోని ఐబొమ్మలోని మూవీ రోజులోని చూస్తే సినిమా క్లారిటీ ఉంటుంది. సినిమాలో ఎంతమంది ఉన్నారో అంతమంది క్యారెక్టర్ లో కూడా వాళ్ళ ఎలివేషన్లు బాగుంటాయి, వాళ్ళు చెప్పే డైలాగులు బాగుంటాయి. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ఎలివేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ డైలాగులకి గూస్ బంప్స్ మనకు వస్తాయి. అంత చక్కగా చెప్పుకుంటారు. ముఖ్యంగా ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, ఇంకొక అర్జున్ దాస్. అర్జున్ దాస్ నిజంగా అంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంపార్టెంట్ ఉంది. వాళ్ళకి స్క్రీన్ ప్లే ఉంది, వాళ్ళకి ఉంది, అలాగే లెంత్ ఉంది వాళ్ళకి స్క్రీన్ మీద. వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, ప్రతి క్యారెక్టర్ కి స్కోప్ ఉంది యాక్ట్ చేసేదానికి, ప్రతి యాక్టర్ కూడా. అదొకటిని కార్ లో ఒక సీన్ ఉంటది కదా, అర్జున్ దాస్ కి శ్రేయారెడ్డికి కార్ లో ఒక ఆ సీన్ కోసం సినిమా చూడదు. ఆ సీన్ చూస్తే సినిమా స్టోరీ ఏంటి, మేము ఇక్కడ స్టోరీ చెప్పకూడదు, సినిమా స్టోరీ ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో మీకు ఒక క్లారిటీ వచ్చేది. కంబ్యాక్ మళ్ళీ ఏ విధంగా ఇచ్చారనేది ఒక క్లారిటీ వచ్చేది. అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఎవరికి తెలియదు పార్ట్ 2 ఉంటుందని చెప్పేసి, కానీ సినిమాలో పార్ట్ 2 కూడా ఉంది. మళ్ళీ దానికి కనెక్షన్ ఎలా ఇచ్చారు? ఏ సినిమా సాహో. అది ఆ యాక్టర్ల పేరు నాకు తెలియదు, నీకే. రాయల్ ప్రభాస్ తండ్రి, రాయల్ ఫ్యామిలీ. ప్రభాస్ తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అటాక్ చేస్తారు అన్నమాట. అప్పుడు ప్రభాస్ వచ్చి చిన్నపిల్లాడు, ఆ చిన్నపిల్లాడు కూడా చూపిస్తారు అనమాట. అంతవరకు చూపిస్తారు, దానికి మించి చూపిరు. చాలా మంది అన్నట్టు ప్రభాస్, చాలా మంది ఇదే ప్రభాస్ ఉంటారు అనేది. ప్రభాస్ అలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, ప్రభాస్ లేరు. కాకపోతే సాహోకి ఓజీకి లింక్ అయితే ఉంది. నేను ఇంకా ప్రభాస్ ఉంటాడు అనుకున్నా స్టార్టింగ్ లో స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పేసి ప్రభాస్, తర్వాత శర్వానంద్, ఇలా కొంతమంది నేమ్ చేశారు. నేను ఏమనుకుంటే వాయిస్ ఓవర్ గానీ లేదంటే సినిమాలో ఏదైనా లాస్ట్ లో ఏదన్నా అనుకున్నాను, కానీ అది లేదు. కాకపోతే ఏంటంటే సాహో సినిమాకి అయితే లింక్ చేశారు, అదైతే చెప్పుకోవచ్చు. సాహో సినిమాకి లింక్ చేశారు. ఇంటర్వెల్ అయితే అరాచకం, ఆ తలనారికే సీన్. అబ్బా అస్సలకి నిజంగా మీరు సినిమాకి వెళ్ళి చూడండి, మేము అన్ని చెప్పలేం, కానీ ఇక్కడ సినిమాకి వెళ్ళి చూడండి. ఒక రకంగా ఎవరైనా వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళకపోవడం మంచిది నాకు తెలిసి. అవును, మ్యూజిక్ బీజిఎం కి అయితే వెళ్ళకపోవడం మంచిది 100%. దయచేసి మాత్రం సినిమాను పొగడం కాదు, వీక్ హార్ట్ ఉన్న వ్యక్తులు ఈ సినిమాని కొద్దిగా దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఇంటర్వెల్ సీన్ కి అయితే ఖచ్చితంగా గుండెపోటు వచ్చిందేమో అని ఫీలింగ్ కలిగేసింది ఆ బీజిఎం కి. అస్సలకి ఇంతవరకు నిజంగా నేను చాలా సినిమాలు చూస్తాను, నేను ఈ సినిమా చాలా బాగా పిచ్చోని. ఇలాంటి సీన్స్ నేను ఎక్కడ చూడలా సినిమాలో చూడను, కానీ సినిమా చూసి నాకే అస్సలకి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటిది పెడతారని. ఆ ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చిందో తెలియదు, కానీ అసలుకి అరాచకం ఇంకా ఉన్నా. అదొకటే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే స్క్రీన్ మీద కనిపిస్తారో వెనకాల కొట్టే బీజిఎం ఏదైతే ఉందో నిజంగా అన్న తమ్మన్న మాత్రం నిజంగా మెచ్చుకోవాలన్నా. సీరియస్ గా ఆ విషయంలో మాత్రం ప్రాణం పెట్టేశాడండి, ప్రాణం పెట్టేసి. కానీ ఒకటి చెప్తాం, ఫైనల్ గా ఒకటి చెప్తాం, మీరు వైసీపీ కార్యకర్తలు ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా, ఎంత ఏడ్చినా,
గతంలో సినిమాల పట్ల మీరు ఏదో విజయం సాధించేశారు అనుకున్నారేమో గానీ సినిమాలో స్టోరీ లేకపోతే ఈ సినిమా ఆడదు. ఈ సినిమాకి మీరు ఎంతలా నెగిటివ్ ప్రచారం చేసినా మీ గొప్పలు ఇక్కడ ఉడకో. ఎందుకంటే ప్రతి ఒక్క సీన్ ఎలా ఉంటదంటే ఒకనొక దశలో మీకు అన్ని ఎలివేషన్ ఎలా ఉంటాయంటే స్లో మోషన్ ఎలివేషన్ అన్నీ ఉంటాయి అన్నమాట. దానికి తగ్గ బీజిఎం ఉంటది. మీరు సినిమా అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకోటి మీరు గమనించడం లేదు, ఇంకోటన్నా ప్రతి సినిమాలో ఒకే బీజియం ఉంటది. ఈ విలన్ వచ్చినా ఎవరు వచ్చినా గానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి ఒక బీజియం ఉంది, ఓమి క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ ఒక బీజియం ఉంది, శ్రీయారెడ్డి ఆవిడికి ఒక బీజం, అర్జున్ దాసు అతనికి ఒక బీజం, ప్రకాష్ రాజు అతనికి ఒక బీజం, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక బీజం. ఏ సినిమాలో లేదు, ఇది ఫస్ట్ టైం. ఇది ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎందుకో లేపినంత లేదనిపించింది. యాక్చువల్లీ నార్మల్ అంతా మనం చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఏం కాదు. మిగిలిన అన్ని క్యారెక్టర్లు బాగానే ఉన్నాయి. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పెట్టిన కాడికి ఏదో పెట్టే పెద్ద మనిషి అంతే. మిగతా స్టోరీ అంతా కూడా మిగిలిన క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, అర్జున్ దాసు, శ్రేయారెడ్డి, తర్వాత వెంకట్ అని చెప్పేసి అని ఒక పర్సన్. అవును, అన్నయ్య సినిమాలో మీరు అన్నయ్య సినిమాలో రవితేజ ఇంకొక ఇంకో తమ్ముడు అతను వెంకట్. తర్వాత కిక్ సినిమాలో ఇంకొక పోలీస్ అధికారి అతను. వీళ్ళిద్దరూ ప్రకాష్ రాజు కొడుకులుగా ఉంటారు. సినిమా స్టోరీ మేము చెప్పకూడదు, చెప్పట్లేదు కానీ స్టోరీ బాగుంటది, ఒకసారి చూడండి. మీరు పైరసీలు గానీ మూవీ రూల్స్ గానీ లేదంటే ఇట్లో కానీ చూడడం మానేసి థియేటర్కి వెళ్ళి చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది. లాస్ట్ లో పవన్ కళ్యాణ్ గారిది ఒక ట్రక్ లాగా ఉంటది, లారీ. ఆ సీన్ మాత్రం మిస్ అయిపోద్దు. ఈ ఇంటర్వెల్ సీను, ఎంట్రీ సీన్ ఒకటైతే లాస్ట్ క్లైమాక్స్ దానికి మించింది ఉంటది. తలకాయల్ని ఈ మన డ్రాగన్ ఫ్రూట్ ఉంటది కదా, ఆ మాదిరిగా ఎగరేస్తారు. కవర్ లో పెట్టి చూడు, మన డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడైనా కొంటే ఎలా కొంటాం, మనకు నీట్ గా కవర్ లో పెట్టి ఒక్కొక్క కాయ అమ్ముతూ ఉంటారు. సేమ్ అంతే, ఆ తలకాయలు అలా గెట్టరేస్తారు అనమాట. ఒక డ్రాగన్ ఫ్రూట్ లో పెట్టినట్టు అలాగే పెట్టి కవర్ లో అలాగే అమ్ముతారు. ఇంకోటి అన్నా, పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అభిమానులు మీరు హ్యాపీ ఉనండి. పవన్ కళ్యాణ్ గారు ఓజీ ముందు, ఓజీ తర్వాత మాట అయితే ఒప్పుకోవచ్చు. ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి సినీ అంటే ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసాడో తెలియదు కానీ అన్ని సినిమాల కంటే ఇది బెస్ట్. అంటే ఇప్పటికి మేము చూసిన వాటికి అంతకన్నా మంచి మంచి సినిమాలు ఉన్నాయి, సుస్వాగతం ఇలాంటి సినిమాలు ఉన్నాయి కాదనట్లేదు, కానీ ఒక 7-8 సినిమాలు మంచి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా అయితే ది బెస్ట్. ఒక 4-5 ఏళ్ల బట్టి ఈ సినిమా అయితే బెస్ట్. అదైతే చెప్పు. ఈ సినిమాలు అన్ని ఉన్నాయన్న, ఎమోషన్స్ ఉన్నాయి, కంట తడి పెట్టిస్తుంది, మా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, యాక్షన్ ఉంది, ఓచకోత ఉంది, మొత్తం ఒక క్యారెక్టర్ మిస్ అయిపోతున్నాం అన్న గుర్తురాట్లేదు. అది గుర్తొచ్చుకుందాం ట్రై చేస్తున్నాను నేను. ఎవరు? ఈ అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, పవన్ కళ్యాణ్ గారు కాకుండా ప్రకాష్ క్యారెక్టర్ ఇమ్రాన్ హష్మి. అంటే ఇమ్రాన్ హష్మి విలన్. ఇంకో క్యారెక్టర్ లాస్ట్ లో మెయిన్ విలన్ వచ్చాడు కదా, అతను తమిళ యాక్టర్. అతను కూడా తమిళ యాక్టర్. మీరు తమిళ యాక్టర్ మీరు టిక్ టిక్ సినిమా చూసారా? అంటే జయం రవి సినిమా టిక్ టిక్, దాంట్లో ఉంటారు కదా వాళ్ళందరూ స్పేస్ కి వెళ్తారు, దాంట్లో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి టిక్ టిక్ సినిమాలో ఉంటారు. అతను మొత్తం సినిమా పేరు నాకు కూడా పెద్ద ఐడియా లేదు కానీ సినిమా అయితే బ్రహ్మాండంగా ఉంది. ఈ మా వాళ్ళు ఎలాగా డ్యూటీ ఎక్కేశారు ఆల్రెడీ. నేను ఇందాక ఒక కమ్యూనిటీలో ఒక పోస్ట్ చేస్తే మా వాళ్ళు డ్యూటీ ఎక్కేశారు. ఈ వీడియో చేయడానికి కూడా అందుకే అదే మళ్ళీ అసలు ఇప్పుడు సినిమాలకు ఏదో నాకేదో నచ్చేసుకుంటే రాజకీయానికి సంబంధం లేదు కదా. మమ్మల్ని రోజు చేస్తారా మీరు? ఇంకా కామెంట్లు పెడితే ఇంకా వీడియోలు చేస్తాం మీ సినిమా మీద. కాబట్టి ఏంటంటే చక్కగా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మీరు కూడా చూడండి రా అబ్బాయి, ఎందుకు కామెంట్లో మమ్మల్ని బూతులు తెచ్చుకుంటే ఏమీ రాదు.